హాయ్ స్టూడెంట్స్, మనం బిఫోర్ వీడియోలో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ నేర్చుకున్నాము. ఇప్పుడు మల్టిప్లికేషన్స్ నేర్చుకుందాం ఈ వీడియోలో. అదే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో 7th క్లాస్ వరకు అయితే ఎక్స్ప్రెషన్స్ కింద చెప్తారు. అయితే మీకు ముందు వీడియోలో చెప్పాను, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ పెద్ద పెద్దగా ఉన్నప్పుడు దాన్ని పాలినామియల్స్ కింద యూజ్ చేస్తారు. 8th క్లాస్లో ఇది ఇంట్రడ్యూస్ అయింది. అలాగే మల్టిప్లికేషన్స్ ఆఫ్ పాలినామియల్స్ గురించి ఈ వీడియోలో చూద్దాము. మల్టిప్లికేషన్ ఆఫ్ పాలినామియల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఎడిషన్ చేస్తే కనుక సేమ్ సైన్స్ సేమ్ వేరియబుల్స్ ఉన్నట్లన్నింటినీ కూడా మనం వేస్తూ ఉంటాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే మల్టిప్లికేషన్స్లో సేమ్ వేరియబుల్స్ ఏదైతే ఉన్నాయో, వెన్ సేమ్ వేరియబుల్స్ ఆర్ మల్టిప్లైడ్ ద లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఆర్ ఫాలోడ్. మనం ఇప్పుడు మల్టిప్లికేషన్స్లో ఖచ్చితంగా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు సేమ్ వేరియబుల్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ని ఫాలో అవుతాయి. మీకు ఆల్రెడీ చెప్పాను 7 లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ గుర్తున్నాయా, అవి ఫాలో అవుతాం. అలాగే సేమ్ సైన్స్ మల్టిప్లై టు గివ్ పాజిటివ్ అండ్ డిఫరెంట్ సైన్ మల్టిప్లై విత్ నెగిటివ్ వాల్యూ. అంటే సేమ్ సైన్స్ ఉంటే కనుక పాజిటివ్ వస్తుంది, డిఫరెంట్ సైన్ ఉంటే కనుక నెగిటివ్ వస్తుంది. మీకు ఇది డీటెయిల్గా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ 10 a² b ఇంటూ b³ a ఇలాగిచ్చాడు. దీన్ని మనం ఏం చేయాలంటే సేమ్ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయో ఒక చోట రాసుకుందాం. చూడండి, ఇక్కడ 10 ఇది కాన్స్టెంట్ ఇంటూ a² ఒకటి ఉంది, a ఒకటి ఉంది. అంటే ఇక్కడ మనకు లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ని యూజ్ చేస్తే a² ఇంటూ a అంటే సేమ్ వేరియబుల్ పవర్స్ రెండు వేరువేరుగా ఉన్నాయి. దీనికి ఏం ఫాలో అవుతాం, x⁴a ఇంటూ x⁴b ఈజ్ ఈక్వల్ టు x⁴a ప్లస్ b. ఇక్కడ a పవర్ 2 ప్లస్ ఇక్కడ ఏం లేదంటే 1 a² ప్లస్ 1 ఇంటూ b⁴1 ప్లస్ 3. ఓకేనా? దీన్ని చూస్తే కనుక 10 ఇంటూ a³ ఇంటూ b³ మీకు అర్థమైందా, b⁴. దీన్ని 10 a³ b⁴ ఇది ఆన్సర్ అనమాట. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 8 x⁴ y⁴6 ఇంటూ 5 x y⁴3. ఇది చూస్తే కనుక సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి, అలాగే కాన్స్టెంట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది మల్టిప్లికేషన్ చేసినవి. ఇది సేమ్ వేరియబుల్లే, పవర్స్ చేంజ్గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, కాన్స్టెంట్స్ అన్నీ ఒక చోట రాద్దాం. 8 ఇంటూ 5 ఇంటూ x⁴m x⁴a ఇంటూ x⁴b x⁴a ప్లస్ b. ఇక్కడ x⁴ 4 ప్లస్ ఇక్కడ 1 ఇంటూ y⁴6 ప్లస్ 1 8 5 = 40 ఇంటూ x⁴5 ఇంటూ y⁴ ఇక్కడ క్యూబ్ కదా 3 6 ప్లస్ 3 9 40x⁴5 ఇంటూ y⁴9 ఇది ఆన్సర్. ఓకేనా? ఇక్కడ చూడండి అమ్మా, ఇది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. 6x² y³. ఇప్పుడు దాకా మనం మోనోమియల్ టర్మ్స్ చేసాము, ఇప్పుడు బైనోమియల్ చేద్దాము. మల్టిప్లికేషన్స్లో అంటే 2 టర్మ్స్, బైనోమియల్ అంటే 2 టర్మ్స్ ఉన్న వాటిని ఎలా చేస్తాము. 6x² y³ మైనస్ x³ y² ఇంటూ 7xy. ఇది చూస్తే కనుక సేమ్ టర్మ్స్ అన్నీ చూడాలి. ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి, ఇందులో ఒక టర్మ్ ఉంది. అంటే ఈ టర్మ్ రెండింటిని మల్టిప్లై అవుద్ది. చూద్దాం, ఇక్కడ 6x² y³ ఇంటూ 7xy మైనస్ x³ y² ఇంటూ 7xy. ఓకేనా? ఇక్కడ చూడండి, సేమ్ వేరియబుల్ కాన్స్టెంట్స్ చూసుకోండి ఒకసారి. 6 ఇంటూ 7 6 7 = 42 x⁴2 ఇంటూ x⁴1 అంటే x⁴2 ప్లస్ 1 అంటే 3 y³ y⁴1 అంటే y⁴3 ప్లస్ 1 4. ఇక్కడ 1 ఉన్నట్టు, ఇక్కడ ఏం లేనట్టు. 7 1 ఇంటూ 7 7 x⁴3 1 4 ఇక 2 1 3 x⁴3. ఓకేనా? ఇప్పుడు ట్రైనోమియల్లో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామమ్మా. ట్రైనోమియల్లో చూస్తే కనుక a² ప్లస్ b² ab ఇంటూ 2a² b². ఇక్కడ చూడండి 1 2 3 టర్మ్స్ని ఒక టర్మ్తో మల్టిప్లై చేయడం. చూడండి, ఇక్కడ ఇది ఈజీ ప్రాసెస్సే, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ మొత్తాన్ని విడివిడిగా రాసుకోవడమే. a² ఇంటూ 2a² b² ప్లస్ b² ఇంటూ 2a² b² మైనస్ ab ఇంటూ 2a² b². ఓకేనా? ఇక్కడ చూడండి,
ఏ స్క్వేర్ ఏ పవర్ 2 కదా, ఫస్ట్ 2 రాసేసుకుందాం. 2 ఇంటూ 2 ప్లస్ 2 అంటే ఏ పవర్ 4, బీ టర్మ్ లేదు కాబట్టి బీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ టర్మ్ ఒకటే ఉంది కాబట్టి ఏ స్క్వేర్, బీ టర్మ్ బీ పవర్ 4, ఓకేనా, మైనస్ ఏ టర్మ్స్ 2 ఉన్నాయి, 2 ఫస్ట్ కాన్స్టెంట్ ముందు రాసుకొని ఏ స్క్వేర్ 2 ప్లస్ 1 అంటే ఏ క్యూబ్ బీ క్యూబ్, ఓకేనా. దీని బ్రాకెట్ రిమూవ్ చేసి చూద్దాం. 2a పవర్ 4 బీ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ బీ పవర్ 4 మైనస్ 2a క్యూబ్ బీ క్యూబ్. ఇది ఇక్కడ మనం ఇందులో 2 టర్మ్స్ తీసుకున్నాం, ఇందులో 2 టర్మ్స్ తీసుకున్నాం. అంటే ఇది మల్టిప్లికేషన్స్ ఆఫ్ పాలినామియల్ టు అనదర్ పాలినామియల్. ఇందులో 2 టర్మ్స్, ఇందులో 2 టర్మ్స్, 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తాం. వీ మల్టిప్లై ఈచ్ టర్మ్ ఆఫ్ వన్ పాలినామియల్ విత్ ఈచ్ టర్మ్ ఆఫ్ ద అదర్ పాలినామియల్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాడ్ ద లైక్ టర్మ్స్ టు గెట్ ద ఫైనల్ రిజల్ట్. ఏదైతే కాన్స్టెంట్ ఇంటూ కాన్స్టెంట్ చేస్తామో అలాగే లైక్ టర్మ్స్ అన్నింటినీ కూడా లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ని యూజ్ చేసుకొని చేయడమే ఈజీగా. ఓకే, చూద్దాం ఒకసారి. ఈ టర్మ్ అంతటిని దీంతో మల్టిప్లై చేయాలి, ఈ టర్మ్ అంతటిని దీంతో మల్టిప్లై చేయాలి. చూద్దాం ఇప్పుడు. 7x ఇంటూ 2x మైనస్ 5y ప్లస్ 3y ఇంటూ 2x మైనస్ 5y, ఓకేనా. ఇక్కడ చూడండి, 7x ఇంటూ 2x, 7 ఇంటూ 2, 7 ఇంటూ 2 ఏమవుతుంది 14, x ఇంటూ x ఎక్స్ స్క్వేర్, 7 ఇంటూ 5 7 5 జర్ 35, x ఇంటూ y xy ప్లస్ 3 ఇంటూ 2 3 2 జర్ 6xy మైనస్ 15 y ఇంటూ y స్క్వేర్. దీన్ని చూద్దాం. ఇక్కడ 6 ఇక్కడ సేమ్ టర్మ్స్ ఏమున్నాయి, xy టర్మ్స్ ఉన్నాయి, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ 3 టర్మ్స్ కింద ఉన్నాయి. ఒకసారి చూడండి. 14x స్క్వేర్ మైనస్ 35 6 అంటే మైనస్ 29xy మైనస్ 15y స్క్వేర్. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, మీరు ఏం చేయాలంటే ఏదైనా పాలినామియల్ తీసుకున్నప్పుడు దాన్ని ఎడిషన్ చేసినప్పుడు, సబ్ట్రాక్షన్ చేసినప్పుడు అయినా సరే ఒక రో మెథడ్ చేస్తాము, ఇంకోటేమో కాలం మెథడ్ చేస్తాం, అవునా. కాలం మెథడ్ చేస్తాం. అయితే ఇప్పుడు రో మెథడ్ చేస్తాం. చూడండి, ఇక్కడ 2 పాలినామియల్స్ తీసుకున్నాము. 2 పాలినామియల్స్ని ఒక టర్మ్తో మిగిలిన టర్మ్ అన్నింటిని మల్టిప్లై చేయాలి, అనదర్ టర్మ్తో ఇంకో మల్టిప్లై అంతటిని చేయాలి. ఇక్కడ చూడండి 7x, ఈ టర్మ్ అంతటిని మల్టిప్లై చేస్తాను. ఈ చూడండి ఇదంతటిని దీన్ని మల్టిప్లై చేస్తాను, చేస్తే ఇలా వచ్చింది. ఇది రో. సేమ్ ఇదే సమ్మని కాలం మెథడ్లో చేద్దామా. చూడండి ఒకసారి. కాలం మెథడ్ అంటే 7x మైనస్ ప్లస్ 3y తర్వాత 2x మైనస్ 5y మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, మల్టిప్లై బై 2x, ఫస్ట్ 2xతో మల్టిప్లై చేసేద్దాం. మల్టిప్లై బై 2xతో మల్టిప్లై చేద్దాం. 2xతో మల్టిప్లై చేస్తే చూడండి ఒకసారి. 3 2 జర్ 6xy 7 2 జర్ 14x స్క్వేర్ ప్లస్ తర్వాత 5 xy టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి దాంతో రాయండి. 7 5 జర్ మైనస్ 35xy తర్వాత 5 3 జర్ మైనస్ 15y స్క్వేర్ చేస్తే కనుక 14x స్క్వేర్ ఎడిషన్, తర్వాత మైనస్ 35x 6 మైనస్ 29xy మైనస్ 15y స్క్వేర్. సేమ్గా వచ్చింది కదా. ఇది రో మెథడ్, ఇది కాలం మెథడ్. రో మెథడ్ అందరూ చేయగలుగుతారు, కానీ కాలం మెథడ్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సేమ్ వేరియబుల్స్ ఎలా వేయాలి, ఎలా మల్టిప్లై చేసేటప్పుడు ఇది ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.